భక్తి పరమభక్తి అపరభక్తి అంతకంటే ఎక్కువైతే పిచ్చి భక్తి అన్నట్టే ఉన్నాయట ఓ అంతులేని భక్తుని చేస్తారు. దేవుని గుడిలో ఉన్న హుండీలా పదో పరుకో కలిగినోళ్ళైతే ఎండో బంగారమే వేస్తారు. కానీ పరమ భక్తులు కూడా భరించలేనంతటి పని చేసిండు అంద భక్తుడు. హుండీల కర్పూరం కాల్చి ఎలిగిచ్చి వేసిండట. అదేమన్నా మంగళారతి పల్లెం అనుకున్నాడో లేకుంటే గండ దీపాలు వేసే గుండం అనుకున్నాడో గాని ఎలుగుతున్న కర్పూరాన్ని లోపట అయ్యంగానే ఉండిలో ఉన్న పైసలు ఉత్తగానే అంటుకొని పొగలు మంటలచుడు మొదలుపెట్టినాయట. మరి ఎవరు చూసిండ్రో ఏమో, వామ్మో వాయు అని మొత్తుకునే వరకు ధనాధన్ నీళ్లు తెచ్చి గుమరిచిర్రట. తర్వాత తాళం తీసి చూస్తే అప్పటికే సగం గాలిన నోటు దర్శనం ఇచ్చినాయట. కొన్ని పైసలు దర్శి నానిపోయినాయట. అందుకే ఇగో గిట్లా చిన్నగకుండా చిన్నగా ఇప్పి పరిచి పెడుతున్నారు. పిఠాపురంలో ఉన్న ఓ గుడిలో జరిగింది ఆరతి కర్పూరాన్ని ఉండిలో వేసిన ముచ్చట. మరి అట్లా చేసినోడు నిజమైన భక్తుడా, ఎర్రి భక్తుడా, అంధభక్తుడా అనేది మనకు తెలియదు. కానీ నిజమైన భక్తులు పరిశాన్ అయ్యే ముచ్చట చేసిండు. ఏందో ఏమో పోరి, భక్తి పెరిగితే ముక్తి తగ్గుతున్నది కొంతమంది జనాలకు. ఎన్నికల ప్రచారం అయిపోయినాక కూడా ఓటర్లను మభ్యపెట్టే పనులు చేస్తున్నట్టే కొడుతున్నది కాంగ్రెస్ పార్టీ. మరి లేకుంటేంది, ఇన్ని రోజులు లేంది ఇప్పుడు అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చుడు అంటే ఎన్నికల ప్రచారాన్ని పొడిగించినట్టే కాదా? ఇవాళ సచివాలయంలో అజారుద్దీన్కు మైనార్టీ వెల్ఫేర్ ఎంటర్ప్రైజెస్ మంత్రి పదవి ఇచ్చినందుకు మాజీ క్రికెటర్ తాజా మంత్రి అజారుద్దీన్ మంత్రి పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరిలను మర్యాదపూర్వకంగా కలిసిండు. పువ్వుల గుత్తులు చేతిలో పెట్టి ఒకరికొకరు అలాయి బలాయి తీసుకొని చేతులు కలుపుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అజారుద్దీన్ మంత్రివర్గంలోకి వచ్చుడుతోని మైనార్టీ సాయబన్నలకు మంచి జరుగుతుందని, అజారుద్దీన్ వాళ్ళను ఆదుకునే పనులు చేస్తాడని చెప్పిండు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మంత్రులుగా రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలకు మేలు చేస్తామని మాట్లాడినరు మంత్రులు. ఏం తక్కువ, రాష్ట్రంలో ఉన్న 90% మందికి ఈ ముగ్గురే మంత్రులు కాబట్టి మేము చాలా కష్టపడతాం అన్నట్టు మాట్లాడినరు. సరే, మాట్లాడినట్టు పనిచేస్తే మంచిదే గాని జూబ్లీ హిల్స్ ఓటర్ల మనసును మార్చడానికి ఎన్నికల ప్రచారం తిరిగా వార్తలలో నిలుసుడే మంచిగా లేదంటున్నారు కడమ పార్టీ వాళ్ళు. ఈ 2 ఏళ్లు మైనార్టీలకు మంత్రి పదవి లేకుండా చేసింది ఎవరు, మైనార్టీలకు అన్యాయం చేసింది ఎవరు మరి అని ఎత్తి పొడుస్తున్నారు ఇంకొంతమంది.